ఆత్మలను అప్పగించుకోండి. చెప్పండి అందరూ. సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకోండి. ఎంత అద్భుతమైన డెప్త్ ఉన్న సెంటెన్స్ ఇది. దేవునికి నీ ఆత్మను నువ్వు అప్పగించుకోనే స్వాతంత్ర్యం దేవుడు నీ చేతిలో పెట్టాడు. నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి. అది కష్టమైనా, నష్టమైనా, ఇరుకులైనా, టెంప్టేషన్స్ అయినా, శ్రమలైనా, ఎనీథింగ్, ఎనీ టైం, ఏ పరిస్థితుల్లోనైనా, ఎట్టి స్థితిలోనైనా, ఏ కాలంలోనైనా నువ్వు దేవునికి నువ్వు అప్పచెప్పుకోవాలి. ఇవి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలో ఒకటి కనుక మనం వివరించుకుంటే చాలా క్లాసులు అవుతాయని చెప్పాను. మొదటిది నేను స్వస్థ బుద్ధి గురించి కూడా వివరించాను. సోబర్ మైండ్ సెట్, స్వస్థ బుద్ధి కలవారై ఉండండి. 7వ వచనం, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. స్వస్థ బుద్ధి ఉండాలి. రెండోది ప్రార్థనలు చేయడానికి మనం ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలి. ఖచ్చితంగా ఈ రెండు కలిసి నడుస్తాయండి లక్షణాలు. కావాలంటే మీకు ప్రార్థన చేసే అలవాటు ఉంటే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ప్రార్థన చేసే అలవాటు ఉన్న వాడికి స్వస్థ బుద్ధి లేదా అతని ప్రార్థన, ఆమె ప్రార్థన ఎందుకో ఫలాలనివ్వదు. మీకు అర్థమైందా? అందుకే చాలాసార్లు మన ప్రార్థన కంటే పాస్టర్ గారి ప్రార్థన మీద ఎక్కువ నమ్మకం. ఎందుకని? మనం పరిశుద్ధులం కాము, మనం పర్ఫెక్ట్ కాము అనే ఒక ఇన్నర్ ఫీలింగ్. ఎవరైనా నిలబడి వాక్యం చెప్తుంటే, ఎవరైనా నిలబడి పరిచర్య చేస్తుంటే, అమ్మో వీళ్ళకి చాలా మంచి స్వస్థ బుద్ధి ఉంది, మాకు అది ఎలాగూ లేదు కదా, కాబట్టి నేను అడిగితే దేవుడు ఎలాగూ శాంక్షన్ చేయడు, రికమెండేషన్ చేద్దాం పాస్టర్ గారి ద్వారా అనుకుంటాం. మనం అంతా రికమెండేషన్ బ్యాచ్ లాగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాం. దేవుడు రికమెండేషన్ చేసి సంవత్సరాల తరబడి నువ్వు రికమెండేషన్ చేస్తే నీ కోసం ఆశగా ఎదురు చూస్తుంటాడు దేవుడు. సరేరా, అది సరే, నువ్వు వీళ్ళని అడిగి నా దగ్గరికి వస్తున్నావు, కానీ నువ్వెప్పుడు వస్తావు నా దగ్గరికి అని అడుగుతాడు దేవుడు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? ప్రార్థన చేయాలంటే మనకు ఉండాల్సింది, ప్రార్థన యందు మెలకుగా ఉండాలంటే దాని ముందు ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం స్వస్థ బుద్ధి. బీ క్లియర్ మైండెడ్. ఒక వెర్షన్లో, ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉందండి సోబర్ మైండ్ అని చెప్పాడు. ఒక చోట అన్నాడు బీ క్లియర్ మైండెడ్ సో దట్ యూ కెన్ ప్రే. నువ్వు క్లియర్ మైండ్తో ఉండు, అప్పుడు నువ్వు గొప్పగా ప్రార్థన చేయగలుగుతావు. చాలాసార్లు క్లియర్ మైండ్తో ఉండలేం. రకరకాల పరిస్థితులు మన క్లియర్ మైండ్ లేకుండా కలకలం చేసేస్తాయి, మనసుని కదిపేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నిలబడి నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడే నీ ప్రార్థన మెలకువగలిగిన ప్రార్థన అవుతుంది. బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చేసి విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశారు? వ్యక్తిగత డిసిప్లిన్ కలిగినటువంటి ఒక మంచి పర్సనల్ డిసిప్లిన్ కలిగిన లీడర్ ఉన్నాడు బైబిల్లో. ఎంత వ్యక్తిగత డిసిప్లిన్ అంటే, క్రమశిక్షణ అంటే, దేవుడు వద్దు అంటే చేయడు, చెయ్యి అన్నది ఎంత దూరమైనా వెళ్ళి చేస్తాడు. అద్భుతమైన నాయకుడు ఆయన. ఎవరైనా? మోషే. వెరీ గుడ్.